ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రార్థన చేసుకుందాం. 25వ కీర్తనలో నుంచి, దేవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచము, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొంచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. దేవా నీవు ఉత్తముడవు, యథార్థవంతుడవు కావున నీ మార్గమును గూర్చి నాకు బోధించుము. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానమును భూమిని స్వతంత్రించుకొను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపు తిరిగి ఉన్నది తండ్రి. నా పాదములు వలలో నుంచి విడిపించుము. నా వేదనను నా బాధను కనుగొనుము. ఇక్కట్టులలో నుండి నన్ను విడిపించుము. నా శత్రువులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ క్రొత్త సంవత్సరంలో నన్నెన్నడూ సిగ్గుపడనీయవద్దు. నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము. నా ప్రాణ ప్రియులను అందరినీ కాపాడము, నా కుటుంబాన్ని రక్షించము. ఏ అపాయము నా గుడారమునకు తగులకుండా కాపాడము. నూతన సంవత్సరమునకు కావలసిన కృపను దయచేయము. నూతన సంవత్సరంలో కావలసిన ఆర్థిక అవసరతలను తీర్చము. పాత సంవత్సరంలో ఉన్న రుణ బాధలన్నిటి నుంచి నాకు విడుదల దయచేయము. నూతన సంవత్సరంలో నా కుటుంబానికి కావలసిన ప్రయాణ భద్రత క్షేమము దయచేయము. ఏ విధమైన అపరాధములోనూ మేము పడకుండా మమ్మల్ని తప్పించము. మా కాలు జారి పడిపోకుండా మమ్మల్ని నిలవబెట్టము. ఒకవేళ నీ యొక్క రెండవ రాకడ నూతన సంవత్సరంలో సంభవిస్తే ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి మమ్మల్ని ప్రత్యేకపరచము. సంఘ వధువుగా మమ్మల్ని తీర్చిదిద్దుము. మాలో ఉన్న కల్మషము కపటము తీసివేయము. పాత సంవత్సరంలో మేము చేసిన తప్పులు అపరాధములు అతిక్రమములు మమ్మల్ని క్షమించము తండ్రి. మరి ఒక్కసారి ఎటువంటి తప్పు అపరాధ పాపములో మేము పడకుండా మా పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడు. నూతన సంవత్సరంలో ఎటువంటి తెగులు మా గుడారము సమీపించకుండా కాపాడము. మా కుటుంబాన్ని రక్షించము. రాహాబ్ అనే వేశ్య తన కుటుంబాన్ని అంతటినీ ప్రార్థనతో రక్షించుకొని ఉన్నది తండ్రి. అటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మాకు దయచేయము. నా కుటుంబం మీద నీ రక్త ప్రోక్షణ చేయము. ఏ అపవాది సైతాని శక్తులు తాకకుండా నా కుటుంబాన్ని రక్షించము. నా బిడ్డలను రక్షించము. ప్రార్థించుకోవడానికి నా భారతదేశంలో నువ్వు నాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకే వందనాలు. దయచేసి ఈ కృపను ఇంకా కొనసాగించము. ఏ అంత్యక్రీస్తు పరిపాలన రాకుండా కాపాడము. ఏ ఆకస్మిక ప్రమాదాలకు నేను కానీ మా కుటుంబం కానీ గురి కాకుండా కాపాడము. తండ్రి, బీదలను కనికరించుట నేర్పించుము. సేవకుల్ని ఆదరించుట నేర్పించుము. సేవలో ఉన్న ప్రతి వారిని నీ యొక్క దయగల హస్తాలకు అప్పజెప్తున్నాము తండ్రి. ఎటువంటి హింసలకు ఆయా శ్రమలకు మా క్రైస్తవ సమాజం గురి కాకుండా కాపాడము, రక్షించుము దేవా. గడిచిన సంవత్సరం అంతా నీవు చేసిన నీ కృపలు నీ దయలు తలపోసుకొనుచున్నాను. మరణం నుంచి మా ప్రాణము తప్పించినందుకు వందనాలు. నూతన గృహాలతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. నూతన ఉద్యోగాలు ఇచ్చి ఆశీర్వదించినందుకు వందనాలు. మాకు ప్రయాణ భద్రత క్షేమం కల్పించినందుకు వందనాలు. అనేకమైన కీడుల నుంచి మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. మా కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి నడిపించు తండ్రి. ఏ విధమైన కలహపు ఆత్మ మా గృహంలో ప్రవేశించకుండా మా చుట్టూ మీ కంచె కాపుదల వేయండి తండ్రి. పాడైపోయిన కుటుంబాలని తిరిగి కట్టండి. విడిపోయిన సంబంధాలను పునరుద్ధరింపజేయండి. మా మధ్య క్రైస్తవ ప్రేమని, నీ యొక్క శిలువ ప్రేమని, ఒకరిని ఒకరు క్షమించుకునే ప్రేమను దయచేయండి ప్రభా. కుటుంబంలో సమాధానము దయచేయండి. మా పనివారిని దీవించండి. మా అధికారులను దీవించండి. మా రాజకీయ నాయకుల్ని దీవించండి. మా పైనున్న మంత్రివర్యులు చేసే ప్రతి చట్టాన్ని ప్రభా నీ కృపకు అప్పచెప్తున్నాం తండ్రి. అవి మాకు ఆశీర్వాదకరముగా చేయండి. నా భారతదేశాన్ని రక్షించండి. అయా, ఎవరైతే ఈ భారతదేశాన్ని కాపలా కాస్తూ అనుదినము కష్టపడుతున్నారో,
సైనికులందరికీ భద్రతా క్షేమం దయచేయండి. సిపాయిలందరినీ రక్షించండి. వారి కుటుంబాలని రక్షించండి, కాపాడండి. అయా ఎవరైతే తండ్రి స్వచ్ఛంద సంస్థలతో అయా నా ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలను చూచి వారికి సేవ చేస్తున్నారో వారందరినీ బలపరచండి. వారి హస్తాలు బలపరచండి. ఆర్థికంగా వారిని దీవించండి. ఎంతమంది సేవలో తండ్రి అయా ఈ దేశాన్ని ఎత్తిపట్టి తండ్రి నీ యొక్క కృప కొరకు గోజాడుతున్నారు. వారి ప్రార్థనలు ఫలింపచేయండి. ఎటువంటి భూకంపాలు రాకుండా కాపాడండి. ఎటువంటి తుఫానులు సునామీలు రాకుండా కాపాడండి. కీడు అపాయాలు కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని రక్షించండి. ప్రతి విధమైన ఆపత్కర పరిస్థితుల్లో అయా మాకు నీవే తోడుగా ఉండి నడిపించండి. దేవా అంత్యకాలము సమీపిస్తున్నది. మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనములు కంటారని చెప్పావు తండ్రి. అటువంటి దర్శనము కలిగిన ఆత్మని మా యొక్క భారతదేశం అంతా కుమ్మరించండి. అయా ఎటువంటి ఆర్థిక మాంద్యము మాకు కలగకుండా చూడండి. మాకిస్తున్న ఆహారము అయా మాకిస్తున్న పంటలు మాకిస్తున్న ధనధాన్యాల కొరకు అయా ఈ భారతదేశం మీద నువ్వు చూపిస్తున్న కృప కొరకు నీకే వందనాలు. దయచేసి నీ ఆత్మను కుమ్మరించి అనేకులు రక్షణలోనికి నడిచినట్లు సహాయము కృప దయచేయండి. అయా మా రక్షణాధారమైన తండ్రి మా చెయ్యి విడవద్దు. మమ్మల్ని రక్షించండి, కాపాడండి, కరుణించండి. ఈ సంవత్సరంలో కావలసిన కృప, దయ, ఆశీర్వాదము మీ మీద, మీ కుటుంబస్తుల మీద, మీ ఆత్మీయుల మీద, మీ యొక్క గృహం మీద ప్రతి విధమైన ప్రతి ఆశీర్వాదంతో కుమ్మరించబడాలని యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.